ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నేటి వరకు ఆయన మనల్ని కాపాడి సంరక్షించి నడిపిస్తున్నారు. దేవుడు ఇంతగా మనకు చూపిన ఆయన ఉన్నతమైన కృపకు ఏమిచ్చి మనం ఆయన రుణాన్ని తీర్చలేం. ఎన్నో బాధలు, వేదనలు, కలవరాలు, దుఃఖం మన హృదయాల్ని సముద్ర తరంగాల వలె ఘోషిస్తూ మనల్ని కలవరపెట్టిన సందర్భాల్లో కూడా యేసయ్య ఒడ్డున నిలిచి పిల్లలారా అంటూ ఆయన పలకరించారు. పిల్లలారా అంటూ ఆయన వెక్కువన తెల్లవారుతుండగా శిష్యుల యొద్దకు వెళ్ళి ఆయన పలకరించారు. ఈ ఉదయకాలం కూడా దేవుడు నీ యొద్దకు వచ్చి నా కుమారుడా, నా కుమార్తె అంటూ ఆయన నేను పలకరిస్తున్నాడు. అలాగే నీ యొద్ద ఆయన అడుగుతున్నాడు, ఆహారం, భోజనానికి ఏమైనా ఉన్నదా అంటే నీ యొక్క అక్కర్లు, అవసరతులు ఎరిగిన వాడుగా ఆయన ఉదయకాలమనే నిన్ను దర్శిస్తూ ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున నీ వ్యక్తిగత జీవితంలో నీకు ఏది అవసరత ఉందో, దేని నిమిత్తమైతే నువ్వు ఆయన సన్నిధిలో ఎదురు చూస్తున్నావో, దేనికోసం ఏది అయితే కొరతగా ఉందో అది ఆయనకి తెలుసు. అందుకనే ఆయన శిష్యులను ఆ రోజున ఆహారానికి, భోజనానికి ఏమైనా ఉన్నదా అని అడిగితే వారు లేదు అని సమాధానం ఇచ్చారు. ఈ రోజున నిన్ను అడుగుతున్నాడు, నీ ఆరోగ్యం ఎలా ఉంది? ఆరోగ్యంగా ఉన్నావా? సమాధానంగా ఉన్నావా? సుఖంగా, శాంతిగా, సంతోషంగా ఉన్నావా అని ఆయన నిన్ను అడుగుతున్నాడు. నీ సమాధానం ఏంటి? నువ్వేం చెప్పగలవు? ఆ రోజున వారు యేసయ్యకి లేదన్నారు. మరి ఈ రోజున నువ్వు కూడా అలాంటి మాటలే చెప్తున్నావా? ఆరోగ్యం లేదయ్యా, సమాధానం లేదయ్యా, నెమ్మది లేదయ్యా, ఆర్థికపరమైన ఇబ్బందులతో ఉన్నాను, ఇలాంటి సమస్యలతోనే నేను సతమతమైపోతున్నాను అంటూ నువ్వు దేవుని సన్నిధిలో నీ సమాధానం కూడా శిష్యుల సమాధానంలాగా ఉందా? యేసయ్య శిష్యుల గురించి ఆయన ఎంత బాధ్యత కలిగి ఉన్నాడంటే, వారిని అడగటమే కాదు, వారికి ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే, రండి వచ్చి భోజనం చేయండి అని అన్నాడు. హల్లెలూయా. వారు వచ్చి దరిన చేరినప్పుడు ఆ యొక్క దరిన చేపలు, నిప్పుల మీద ఉంచబడినటువంటి చేపలు అక్కడ వారికి సిద్ధమై ఉన్నట్లుగా మనం చూస్తున్నాం లేఖనంలో. యోహాను సువార్త 21వ అధ్యాయం. ప్రియులారా, మరి నీ వ్యక్తిగత జీవితంలో ప్రభువు నిన్ను ఆయన దర్శించడం మాత్రమే కాదు, నీ అవసరతులు, అక్కర్లు ఆయన ఎరిగినవాడు గనుక నిన్ను అడుగుతూ నీ దగ్గర సమాధానం లేదు అన్నప్పుడు అవునా సరేలే అంటూ వెళ్ళిపోయే రకం కాదు ఆయన. మామూలుగా మనం చూస్తాం లోకంలో, భిక్షగాళ్ళలో ఇంటింటికి వచ్చి అమ్మా అని అడుగుతారు, ఏదన్నా ఉంటే పెట్టండి అని అంటారు. కొంతమంది లేదు అని అన్నప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, ఇంకొక ఇంటికి వెళ్ళి అడుగుతారు. కానీ యేసే భిక్షగాడు కాదు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. నిన్ను అడిగి నీ అక్కర్లు ఎరిగి ఆయన నీకు సహాయం చేయాలన్న ఉద్దేశంతోనే ఆయన ఉదయకాలం ముందు నిన్ను దర్శిస్తున్నాడు. ఏమైనా దేవుని బిడ్డలుగా ఈ రోజున మన జీవితంలో గమనించాలి, దేవుడు నీ అక్కర్లు ఎరిగిన వాడు. ఆ శిష్యులకి వారు దరికి రాగానే నిప్పుల మీద కాల్చబడిన చేపలు ఏ విధంగా వారికి సిద్ధంగా ఉన్నాయో, అలాగే నీకు కూడా నీ యొక్క కుటుంబంలో ఈ దినానికి ఏది అవసరమో అవన్నీ ఆయన నీకు అనుగ్రహించు దేవుడై ఉన్నాడు. నీ కొరకు ముందుగానే సిద్ధపరిచే దేవుడై ఉన్నాడు. సమస్తమును ఆయన నీకు ముందుగా చేసి ఆయన నీకు సిద్ధపరిచి ఉన్నాడు. హల్లెలూయా. కనుక నువ్వు దేవుని సన్నిధిలో ఆధారపడుకు, కలవరపడుకు, భయపడుకు, బాధపడుకు. తప్పక దేవుడు నీ ప్రతి అవసరతలు, అక్కర్లైనా తీరుస్తాడు. ప్రార్థన చేసుకుందామా? ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు. యువతి కాలం ముందు మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు ధైర్యపరిచారు. ఆ రోజున శిష్యుల్ని అడిగారు, దర్శించారు, అడిగారు తినడానికి, భోజనానికి ఏమైనా ఉన్నదా అని అన్నప్పుడు వారు నిర్భేదంగా లేదు అని ఉత్తరం ఇచ్చారు. ఆ విధంగానే ఈ రోజున కూడా అనేక హృదయాల్లో, అనేక కుటుంబాల్లో సంతోషం లేదు, ఆయన ఆరోగ్యం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, భీతి, భయం, కలవరం, కన్నీళ్లు, దుఃఖం, ఇవే అనేక హృదయాల్లో నింపబడి ఉన్నాయి.
ఏ క్షణం ఎప్పుడు ఏం సంభవిస్తుందో అన్నటువంటి కలవరాలతో అనేకులు బ్రతుకుతూ ఉన్నారు. ఇలాంటి సమయంలో ఆయన నిప్పుల మీద సిద్ధపరిచినటువంటి భోజనం, ఆ రోజున వారి అక్కర్ల కొరకు సిద్ధపరిచిన ఆహారం దేవా మీరు వారికి అనుగ్రహించినప్పుడు ఈ రోజును కూడా ఎవరికి ఏది అవసరమో, ఎవరి హృదయాలకి ఏం అవసరమో, ఎవరి కుటుంబాలకి ఏది అక్కర్లున్నాయో వాటన్నిటిని కూడా మీరు సిద్ధపరిచి ఉన్నారయ్యా. దేవా మీ లేఖనం తడిగా చెప్తుంది, మహిమలో కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తేసునందు మహిమలో మీ ప్రతి అవసరాలు తీర్చున్నాను రాయబడి. అవును తండ్రి, మీరు నిత్యముగా మా ప్రతి అవసరాలు తీర్చు దేవుడైనందుకు స్తోత్రం. ఒక్కొక్క బిడ్డని మీరు ఆస్వాదించండి, ధైర్యపరచండి, కృపతో నింపి బలపరచండి. చాలిన దేవుడిగా ఉండి సహాయం చేసి ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృప ఆయనందు విశ్వాసం ఉంచిన వారందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిత్యముగా నీ ప్రతి అవసరతల అక్కర్లు ఆయన తీరుస్తూ, ఆయన నీ యొక్క హృదయమును, నీ కుటుంబాన్ని, నీ మనస్సును ఆయన సంతోషపరచును గాక. కృప మనకు తోడుగా ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.